ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే నేను మా కొత్త ఇంటికి వెళ్ళానండి. సో కొన్ని రోజుల తర్వాత, రోజులు కాదు ఒక 5 years తర్వాత వెళ్ళానండి. అక్కడికి చూడడానికి వెళ్ళానండి. నేను వెళ్తూ కొన్ని మొక్కలు తీసుకెళ్ళానండి. హస్బెండ్ పెట్టేస్తున్నారు. సండే రోజు ఈవినింగ్ వెళ్ళానండి. నేను హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము. చూడడానికి వెళ్ళానండి. ఆ ఇంట్లో రెంట్కి ఉంటారండి. సో నేనైతే ఒక 5 years అయింది. 5 సంవత్సరం తర్వాత ఇప్పుడు వెళ్ళాను అనమాట. సో అందులో అయితే మొక్కలు వాళ్ళు పెట్టారనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు, అద్దెకున్న వాళ్ళు పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. దానిలో టమాటా అండ్ వంకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, బంతి చెట్లు, జామకాయ, అనార్ చెట్లు. అన్నారంటే దానిమ్మకాయ తెలుసు కదా. మనీ ప్లాంట్ ఉన్నాయి. ఇక్కడ చెట్టు చూసారా, ఆరెంజ్ చెట్టు అండి. చిన్న చెట్టుకి కాయలు వచ్చేసినాయి అనమాట. ఆరెంజ్ చెట్టుకి అయితే భలే ఉంది. కాయలు అయితే చిన్న చెట్టుకి కాయలు వచ్చేసినాయి అండి. ఎంత క్యూట్గా ఉంది ఆ చెట్టు అయితే, చాలా బాగుంది. ఇక్కడ జాలీ ఉందండి. లోపల వెళ్ళడానికి ప్లేస్ లేదనమాట. అందువల్ల తను మాత్రమే వెళ్ళారు, హస్బెండ్. ఈ ఆరెంజ్ చెట్టు అండి, అదైతే ఎంత చిన్న చెట్టుకి కాయలు అయితే వచ్చేసినాయి. ఆ ప్లేస్లో చాలా మొక్కలు పెట్టేశారండి వాళ్ళైతే. నేను వెళ్తూ కొన్ని మొక్కలు తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అందుకోసమని తను పెట్టేస్తున్నారు అవన్నీ కూడా. ఈ చెట్టు చూసారా, వామ చెట్టు అంటారు కదా, అదండి. జామకాయ చెట్టు ఇక్కడ చూడండి. ఇంకా వచ్చేసి గోరింటాకు చెట్టు కూడా ఉందండి దానిలోనే. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళడానికి లేదనమాట. వాటర్ పెట్టేసిందంట. వాటర్ పెట్టేసి బురద అయిపోయింది కదా మొత్తం. లోపలికి వెళ్ళడానికి లేదనమాట. తను మాత్రం వెళ్ళారు. నేను ఇంకా బయట వీడియో తీస్తున్నాను. సైడ్ వచ్చేసి జాలి ఉంది. నేను బయట నుంచి వీడియో తీస్తున్నానండి. ఇంకొచ్చేసి వాళ్ళు ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఏం చెట్టు అంటే గ్రేప్స్ అండి, ద్రాక్ష చెట్టు అండి. మొత్తం పాకిపోయిందండి. ఇల్లంతా కూడా మొత్తం అల్లుకుపోయింది అనమాట. కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. చూసారు కదా, ద్రాక్ష చెట్టు అండి ఇది. ఇక్కడ చూడండి, కాయలు చూపిస్తున్నాను. కొన్ని కాయలు గ్రీన్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి బ్లాక్లో ఉన్నాయి అనమాట. కొన్ని పండినాయి అంట, కొన్ని ఏమో తీసుకురాకూడదు. బొప్పాకాయ చెట్లు కూడా ఉన్నాయండి. సో ఇంటికి పైన అనమాట ఇది వచ్చేసి. అక్కడ ఆఫీస్ ఉందన్నమాట సార్ది. అందుకోసమని నేను కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఆ బ్యాక్ సైడ్ మా ఇంటికి పైకి వెళ్తే ఆ పైన వచ్చేసి హస్బెండ్ది ఆఫీస్ ఉండద్ది అనమాట. అందుకోసమని అక్కడ కొన్ని ఫొటోస్ తీసాను. చాలా అంటే చాలా బాగుంది. 5 సంవత్సరం తర్వాత వెళ్ళానండి, చూడడానికి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి హస్బెండ్ నాకు సండే రోజు మధ్యాహ్నం చికెన్ కర్రీ చేశారండి. తనే చేసి పెట్టారండి చికెన్ కర్రీ అయితే. తను చేస్తున్నారండి. నేను తనకు తెలియకుండా కొంచెం చిన్నగా వీడియో అయితే తీసాను. చిన్న క్లిప్ తీసానండి. సో ఇంకొచ్చేసి నేను వస్తూ నర్సరీకి వెళ్ళానండి. నర్సరీకి వెళ్ళి నాకు కావాల్సిన మొక్కలన్నీ తీసుకున్నానండి. మళ్ళీ అయితే ఇక్కడ నుంచి వెళ్తూ కొత్త ఇంటికి మొక్కలు తీసుకెళ్ళాను. అక్కడ పెట్టేశాం కదా. మళ్ళీ నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను నేను. చాలా బాగుంది. నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను.
చామంతి చెట్లు తీసుకున్నాను. ఇంకొచ్చేసి తులసి తీసుకున్నానండి, బంతి చెట్టు తీసుకున్నానండి. ఇంకొక చెట్టు తీసుకున్నాను, అదైతే పేరు చెప్పలేదు. ఇలా చెట్టు కూడా తీసుకున్నాను. లాస్ట్లో ఉందండి, ఆ క్లిప్ అయితే లాస్ట్లో చెప్పాను నేను. ఆ మొక్క పేరు ఏంటి అనేది మీకు చెప్పండి. లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ మొక్క పేరు కనుక మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను దాని పేరు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఆ మొక్క అనేది ఉంది, ఆ మొక్క పేరు చెప్పండి. అది కరెక్ట్గా కాదా అనేది నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఫ్రెండ్స్, ఈ మొక్క చూసారా? ఈ మొక్క పేరు కనుక మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి.